కృష్ణుడి బాల్యం మొదటి భాగం. పూర్వం మధుర అనే రాజ్యాన్ని కంసుడు అనే క్రూరమైన రాజు పరిపాలించేవాడు. అతనికి దేవకి అనే ఒక చెల్లెలుండేది. ఆమె భర్త పేరు వసుదేవుడు. ఒకరోజు కంసుడు తన చెల్లెలు దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని రథంమీద ఎక్కించుకుని అత్తవారింటికి ఎంతో సంతోషంగా తీసుకువెడుతున్నాడు. అంతలోనే ఆకాశం నుండి ఒక గంభీరమైన మాట వినిపించింది. ఓ కంసా, నీవు ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నీ చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ సంతానం నిన్ను సంహరిస్తుంది. దీనిని ఆకాశవాణి అంటారు. ఆ మాట వినగానే కంసుడికి పట్టరాని కోపం వచ్చింది. అతను వెంటనే దేవకిని, వసుదేవుడిని ఒక చీకటి చెరసాలలో బంధించాడు. మీకు పుట్టబోయే పిల్లలందరినీ నేను చంపేస్తాను అని గట్టిగా అరిచాడు. దేవకి, వసుదేవుడు చెరసాలలో చాలా బాధపడ్డారు. వారికి 7 పిల్లలు పుట్టారు. కాని పుట్టిన వెంటనే క్రూరమైన కంసుడు వారిని చంపేశాడు. వారు ఎంతో దుఃఖంతో భగవంతుణ్ణి ప్రార్థించారు. చివరికి 8వ సంతానం పుట్టే సమయం వచ్చింది. శ్రావణమాసంలో అష్టమి తిథిరోజు అర్ధరాత్రివేళ దేవకి ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టగానే చెరసాలంతా ఒక అద్భుతమైన వెలుగుతో నిండిపోయింది. అప్పుడు మళ్లీ ఆకాశవాణి వినిపించింది. వసుదేవా, ఈ బిడ్డను తీసుకుని యమునానది దాటి గోకులంలోని నీ స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళు. ఈ బాబును అక్కడ ఉంచి అక్కడ పుట్టిన ఆడపిల్లను ఇక్కడికి తీసుకురా. ఆశ్చర్యంగా చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు ఆ బిడ్డను ఒక బుట్టలో పెట్టుకుని బయటకు నడిచాడు. దారిలో ఉన్న చెరసాల కాపలాదారులు అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఎవ్వరూ అతన్ని చూడలేదు, ఎవ్వరూ అడ్డుకోలేదు. వసుదేవుడు యమునానది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ రాత్రి పెద్ద తుఫానొచ్చింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులతో భయంకరంగా ఉంది. నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆవలి ఒడ్డుకు ఎలా వెళ్లాలో అతనికి అర్థం కాలేదు. వసుదేవుడు భగవంతునిపై భారం వేసి నదిలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతం జరిగింది. నీటిలో నుండి ఆదిశేషుడు అనే 5 తలల పెద్ద పాము పైకి వచ్చి తన పడగలతో ఆ బిడ్డకు గొడుగులా అడ్డుపట్టి వర్షం తగలకుండా కాపాడింది. మరొక అద్భుతం జరిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న యమునానది 2గా చీలిపోయి వసుదేవుడికి దారి ఇచ్చింది. అతను సురక్షితంగా నదిని దాటి గోకులం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు.